నీకు మంచి మాటలు చెప్తూ ఉంటాను, నీకు శ్లోకాలు చెప్తూ ఉంటాను, అన్నీ మనకి చెప్తూ ఉంటాను, అన్నీ శ్రద్ధగా వినాలి. ఇప్పుడు మన సాయి గాయత్రి అనేది ఎందుకు చదువుకున్నాం? మన బుద్ధి ఇక్కడే స్థిరంగా చక్కగా వినేలాగా అని మన బుద్ధిని ప్రచోదనం చేస్తాడంటే మనం అన్ని శ్రద్ధగా వచ్చేలాగా మనం గురువు యొక్క మంత్రం సాయిగా గాయత్రి అంటారు. గాయత్రి మంత్రం మనం సాయి గాయత్రి మంత్రం మనం చెప్పుకున్నాం. ముందర ఓంకారం చెప్పుకున్నాం. ఓంకారం అనేది ఏమని చెప్పాను మీకు? చెప్తానే ఓంకారం ఏం చెప్పాను నేను? దేవుడికి మనకి ఓంకారం అనేది ఓం అనేది దేవుడికి మనకి మధ్య ఫోన్ రింగ్. ఇక్కడ మన రింగ్ నంబర్లు కొడితే హలో అని అవతల వాళ్ళు ఎలా పలుకుతారో, ఓం అనేది భగవంతుడికి మనకి మధ్య సంధానం అన్నమాట. అది ఓం అనగానే ఇలా కళ్ళు మూసుకున్న ఓం అనగానే భగవంతుడు పలుకుతాడు. అక్కడ భగవంతుడు ఓహో నా కోసం చేస్తున్నాడు, నా కోసం ప్రార్థిస్తున్నాడు అని. మీకు ఎన్నో డౌట్స్ ఉంటాయి. ఎక్కడున్నాడు అదే నా మాట వింటాడా, నా అన్నీ చూస్తాడా అని అనుకుంటూ ఉంటారు. కానీ అన్నీ చూస్తూనే ఉంటాడు భగవంతుడు. సర్వంతర్యాన్ని అన్నీ మన మంచిలోనే భగవంతుడు, చెడులో బ్యాడ్, నెగిటివ్, పాజిటివ్, నెగిటివ్. దేనికి వెళ్తారు మీరు? గుడ్డా బ్యాడా? ఎక్కడికి వెళ్తారు? ఏది ఇష్టం మీకు? ఆల్వేస్ గుడ్, బీ గుడ్, డూ గుడ్, సీ గుడ్ కదా, ఎప్పుడు మంచి. ఇవన్నీ ఇలా చెప్తూ ఉంటాను, వినాల్సి ఉంటుంది. అమ్మా ఇదేం బోరే కాదు, అసలు భయపడక్కర్లేదు. బాగా క్లాస్ ఉంటే చక్కగా మంచి మాట చెప్తాను. భయపడి కొట్టేది ఉండదు, ఇక్కడ తిట్టేది ఉండదు, ఏమీ ఉండదు. మీరు హ్యాపీగా ఆడుకోవచ్చు, ఆటలు ఆడిస్తాను, మంచి మంచి మాట చెప్తాను. మీరేం భయపడిపోక్కర్లేదు, చక్కగా ఫ్రీగా ఉండొచ్చు. కానీ అల్లరి చేయకూడదు. అది బాగా క్లాస్ కదా, అల్లరి చేయకూడదు. బాగా క్లాస్ అంటే అల్లరి చేయకూడదు. బుద్ధిగా నేను చెప్పేది గేమ్ ఆడిపిస్తాం. వీళ్ళు బాగా క్లాస్ రెగ్యులర్గా వస్తారు, వీళ్ళు ఆ గేమ్ ఆడిపిస్తారు. అమ్మా తర్వాత చెప్పండి. భగవద్గీత మహాకవి వచ్చి చెప్తారు వీళ్ళకి, సాయిగా చెప్తూ ఉంటాడా అన్న మీరు చెప్పండి శ్లోకాలు. గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్పండి. గురువు అనగానే చేతులు మన హృదయానికి పెట్టుకోవాలి. గురుదేవో మహేశ్వర, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః, తస్మై శ్రీ గురవే నమః. కరాగ్రే వసతే లక్ష్మీ, మీకు ముందర ఓంకారం చెప్పాను. తర్వాత వక్రతుడు మహాగా చెప్పుకున్నాను. తర్వాత గురువు ముందర వినాయకుడే కదా మనకి. కూర్చోండి. ముందర ఎప్పుడు ఎందుకు మనం వినాయకుడిని పూజించాం? ఫస్ట్ వినాయకుడి ప్రార్థన ఎందుకు చేసాం? అందరికీ నాయకుడు, అవును గణాధిపతి కదా. అందువల్ల మనం ఫస్ట్ ఏది నిర్విఘ్నంగా మన బాలిక క్లాసు నిర్విఘ్నంగా జరగాలి. ఎప్పుడు మనం అంటే అన్ని బాగుండాలి. ఎప్పుడంటే వినాయకుడు చదువు ఇస్తాడు, బుద్ధి ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. వినాయకుడు నాయకుడు అంటే నాయకుడు. ఇంకోటి ఏంటంటే ఆయన అందరికీ గురువు మాట. అది దేవుడు ముందర ఫస్ట్ వినాయకుడే ప్రథమం. ఓంకారం అంటే ఆయనే కదా, ఓంలోనే ఆయనే ప్రణవం. వినాయకుడు ఎప్పుడు మనం ప్రార్థన చేసామనుకోండి, స్కూల్కి ఎగ్జామ్స్ వస్తాయి కదా మీకు, ఈ శ్లోకం ఒకటి చదువుకున్నాను వక్రతుడు మహాక అంటే చదువుకోవాలి, కష్టపడాలి. ప్లస్ భగవంతుని ప్రార్థించుకుని వినాయకుడిని ప్రార్థించుకుని వెళ్ళారనుకో ఆ ఎగ్జామ్లో